హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకు ఈ చాప్టర్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే కన్నా 2 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇదంతా మనకు చాలా సింపుల్ గా సింపుల్ గా ఉంటాయి గైస్. మీకు ఎవ్రీ ఇయర్ అయితే కన్నా ఈ చాప్టర్ నుంచి అయితే 2 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి కాబట్టి సో మీకు నేను ఈజీగా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ట్రిక్స్ అయితే అవసరమో అవే చెప్పి మీకు ఎలాంటి షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ అవి మాత్రం చెప్పి వాడితోనే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అయితే నేనైతే చెప్తాను గైస్. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ఈ లెసన్ అయితే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్కటి కాన్సెప్ట్స్ అయితే కన్నా 4 టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ అయితే కన్నా మీరు నేర్చుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ అయితే కన్నా ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు guys. సో దీంట్లో మనకు నేనైతే కన్నా ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ కాన్సెప్ట్ నుంచి మీరు ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వాటి నుంచి ఇచ్చే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరైతే సాల్వ్ చేయడానికి అయితే కన్నా రెడీ అయిపోతారు guys. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కన్నా ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాము, తర్వాత ఫార్ములాస్ చెప్పుకున్నాము, దాని నుంచి ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ చేద్దాం guys. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ లో ఏముంది. సో టాపిక్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ రిజాల్వింగ్ ఆఫ్ గివెన్ రేషనల్ ఫంక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో మనకు టాపిక్ ఏంటంటే మనకు రేషనల్ ఫంక్షన్స్ ఇస్తారు, దాని నుంచి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక్కోవాలి. సో ఇదైతే కానీ మనకు ఫస్ట్ ఈ టాపిక్ అనమాట. సో టాపిక్ లో చూసుకుంటే ఈ టాపిక్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్ డీకంపోజిషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ద రేషనల్ ఫంక్షన్. సో మనం ఆ రేషనల్ ఫంక్షన్ ని బ్రేక్ డౌన్ చేసి ఎలా బ్రేక్ డౌన్ చేస్తాం, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 2 పాలినోమియల్స్ ఇంటూ సింపుల్ ఫ్రాక్షన్స్. సో మనకు టూ ఫ్రాక్షన్ ఆఫ్ 2 పాలినోమియల్స్ ని మనము సింపుల్ ఫ్రాక్షన్స్ గా అయితే చేసుకుంటాము, మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఇంటిగ్రేట్ ఆర్ డిఫరెన్షియేట్. సో మనము ఇవి ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం కానీ లేదంటే డిఫరెన్షియేట్ చేసుకోవడం కోసం అయితే కన్నా మనం ఇలా అయితే కన్నా చేసుకుంటాం సింపుల్ ఫ్రాక్షన్స్ గా అయితే కన్నా. సో ఆ రేషనల్ ఫంక్షన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. సో మనకి రేషనల్ ఫంక్షన్ అనేది ఎటువంటి ఫామ్ లో అయితే ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చేది పి ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్ లో అయితే కనుక మనకు ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక్కోవాలి. వేర్ పి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ద పాలినోమియల్స్ అండ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో మనకు డినామినేటర్ అనేది 0 అయితే కనుక అవకన ఉంటుంది. సో ఇదైతే కనుక మనకు ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది వాళ్ళు ఇచ్చే రేషనల్ ఫంక్షన్ అంటే ఏంటి, దానికి మనకు పార్షియల్ ఫంక్షన్స్ అంటే ఏంటో మనం అయితే తెలుసుకుందాం. సో ఇదైతే కానీ మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు మనము దీన్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాము. సో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ లో చూసుకున్నట్లయితే మనకి ఏముంది, ఫస్ట్ ఫ్యాక్టర్ ద డినామినేటర్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని డినామినేటర్ అయితే కన్నా ఫ్యాక్టర్ కనుక్కుంటాం. సో ఈ డినామినేటర్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద డినామినేటర్ into లీనియర్ ఫ్యాక్టర్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో మనకి ఇచ్చిన దాన్ని డినామినేటర్ ని మనము లీనియర్ ఫ్యాక్టర్స్ గా కానీ లేదంటే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ కానీ మనం అయితే కన్నా ఫ్యాక్టర్స్ చేసుకుంటాం. నెక్స్ట్ సెటప్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. సో మనం ఇచ్చిన వాటిని సెటప్ చేసుకోవాలి. ఎట్లా, ఇఫ్ ద డినామినేటర్ హైస్ ద డిస్టింగ్ లీనియర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మనకు డినామినేటర్ లో ఎక్స్ మైనస్ ఏ ఇలా డిస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డిస్టింగ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే దాన్ని మనం ఎలా రాసుకుంటాం, దాన్ని సెటప్ పార్షియల్ ఫ్రాక్షన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఇది వన్ వాల్యూ కాబట్టి వన్ వేరియబుల్ కాబట్టి ఏ బై ఎక్స్ మైనస్ ఏ అని రాసుకుంటాం. సో ఇలా మనకు లీనియర్ ఫ్యాక్టర్స్ లో ఇచ్చినప్పుడు మనం దాన్ని అయితే కానీ ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ ద డినామినేటర్ హ్యాస్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్స్ మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనుకో. సో ఇలా మనకు రిపీటెడ్ గా వస్తున్నాయంటే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయంటే దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఎలా రాసుకుంటాము, a1 by x minus a plus a2 by x minus a whole square plus and so on a to the an by x minus a to the power of n. సో ఇలా మనకు రిపీటెడ్ గా వస్తున్న వాటికైతే కనుక మనము లీనియర్ ఫ్యాక్టర్స్ కి ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే రాసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ ద డినామినేటర్ హ్యాస్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనకు డినామినేటర్ కి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ లో ఉండింది అనుకో, సో దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటాం, ax plus b డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ క్యూ. సో ఇది మనకు ఇలా క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ లో ఉన్నట్లయితే మనము పార్షియల్ ఫ్రాక్షన్ అయితే ఇలా రాసుకుంటాం. సో తర్వాత స్టెప్ ఏంది, ఫస్ట్ మనం వీటికి లీనియర్ ఫ్యాక్టర్స్ గా కానీ లేదా క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ గా కానీ ఫ్యాక్టరైజ్ చేసుకుని తర్వాత వాటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా రాసుకొని థర్డ్ స్టెప్ ఏంటంటే సాల్వ్ ఫర్ ద కాన్స్టెంట్. సో మనకు ఈ కాన్స్టెంట్ వాల్యూస్ కోసం అయితే కనుక ఏబి ఇలాంటి వాటికి అయితే మనము సాల్వ్ చేసుకోవాలి. మల్టిప్లై త్రూ ద డినామినేటర్ అండ్ సాల్వ్ ద కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం డినామినేటర్ బట్టి మనం అయితే మల్టిప్లై చేసుకుని డినామినేటర్ నుంచి మనము ఈ ఏబిసి వాల్యూస్ అంటే ఇలా కాన్స్టెంట్ వాల్యూస్ ఏవి ఉంటే అవన్నీ మనం అయితే కనుక కాన్స్టెంట్ వాల్యూస్ అయితే కనుక్కుంటాం. సో ఇది మనకు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం చేయాల్సిన పని గైస్. సో ఇప్పుడు మనము వీటిని అయితే కానీ ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. వాటికంటే ముందుగా మనము కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే చెప్పుకున్నాము, వాటి నుంచే మనకైతే కానీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ లో చూసుకుంటే ఫస్ట్ బేసిక్ ఫార్మ్స్ ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో మనకు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకు ఫస్ట్ బేసిక్ ఫార్మ్స్ చూసుకుంటే ఫస్ట్ ఫర్ లీనియర్ ఫ్యాక్టర్స్ కి ఏంటి, సో లీనియర్ ఫ్యాక్టర్స్ కి ఎలా ఉంటుంది అంటే సో ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. సో ఇది చూసుకున్నట్లయితే మనకు లీనియర్ ఫ్యాక్టర్స్. సో వీటికి ఎలా రాసుకుంటాం, ఇక్కడ
ఇక్కడ 2 వేరియబుల్స్ కాబట్టి a/x - a ప్లస్ b/x - b. సో ఈ ఫామ్ లో అయితే కనుక మనం ఫ్రేమ్ చేసుకుంటాం పార్షియల్ ఫ్రాక్షన్స్ ని. నెక్స్ట్ అదే సెకండ్ మెథడ్ ఫర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే వీటికి p(x/x - a to the power of n). సో ఇది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో వీటిలో మనం ఎలా రాసుకుంటాం a1/x - a ప్లస్ a2/x - a హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ an/x - a to the power of n. సో మనం ఇలా రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే రాసుకుంటాం. నెక్స్ట్ ఫర్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే p(x/x² ప్లస్ px ప్లస్ q ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax ప్లస్ b డివైడెడ్ బై x² ప్లస్ px ప్లస్ q. ఈ ఫార్మాట్ లో అయితే మనం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ కి అయితే రాసుకుంటాం. అదే మనకు ఇవి రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ లో వచ్చాయంటే సో మనం దానికి ఎలా రాసుకుంటాం అంటే రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ కి. సో ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ కి ఎలా రాసుకుంటాం. ఇప్పుడు అదే రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ మనకు p(x) డివైడెడ్ బై x² ప్లస్ px ప్లస్ q టు ద పవర్ ఆఫ్ n. సో ఇవి మనకు ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్ లో వచ్చాయి. అప్పుడు మనం ఎలా రాసుకుంటాం ax ప్లస్ b డివైడెడ్ బై x² ప్లస్ px ప్లస్ q. నెక్స్ట్ ఎలా వస్తుంది ax ప్లస్ b నెక్స్ట్ cx ప్లస్ d డివైడెడ్ బై x² ప్లస్ px ప్లస్ q టు ద పవర్ ఆఫ్ 2. సో ఇలా మనకు అంశానాలు అయితే కనుక వెళ్తా వస్తుంది. సో ఇలా వేరియబుల్స్ అయితే పెరుగుతాయి. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా అయితే. సో మీరు ఈ ఫార్ములాస్ అయితే కనుక 4 గుర్తుపెట్టుకోండి. వీటి మీదనే మనం అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ నుంచి మనం సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ కొన్ని షార్ట్ కట్స్ అండ్ టిప్స్ అయితే తెలుసుకున్నాం. వీటిని అయితే కనుక మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఫ్యాక్టర్ ద డినామినేటర్. మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం ఫ్యాక్టర్ చేసుకోవాలి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ టు ఫ్యాక్టర్ ద డినామినేటర్ ఫుల్లీ. సో మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఫ్యాక్టర్ చేసుకుంటాం. ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనకు అదే ఫ్యాక్టరైజేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ లో లేకపోతే మనం ఏం చేస్తామంటే సింథటిక్ డివిజన్ కానీ లాంగ్ డివిజన్ కానీ ఇవి రిక్వైర్డ్ అయితే అవి చేసుకుంటాం. సో మనకు మాక్సిమం అయితే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే ఉంటాయి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ సింపుల్ సబ్స్టిట్యూషన్. సో మనము నెక్స్ట్ సబ్స్టిట్యూషన్స్ అయితే కనుక చేసుకోవాలి. వన్స్ యూ హ్యావ్ ద పార్షియల్ ఫ్రాక్షన్ సెటప్ ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనం ఈ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ఈ ఫార్ములా వైజ్ గా మనం అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వన్స్ యూ హ్యావ్ ద పార్షియల్ ఫ్రాక్షన్ సెటప్ substitute values of x that simplify the equations like x equal to a for linear factors. సో ఇప్పుడు మనం x equal to a కి అలా సబ్స్టిట్యూట్ చేసినట్లు లీనియర్ ఫ్యాక్టర్స్ కి అలా అయితే కనుక మనం ఈక్వేషన్స్ కి సింప్లిఫై చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ పవర్స్. సో ఇప్పుడు మ్యాచ్ పవర్స్ ఉన్నాయనుకో, ఇఫ్ యూ ఎన్కౌంటర్ టర్మ్స్ విత్ ద సేమ్ డిగ్రీ ఇన్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. ఇప్పుడు మనకు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో సేమ్ పవర్స్ ఉన్నాయంటే ఎక్స్పాండ్ ద న్యూమరేటర్ అండ్ కంపేర్ ద పవర్స్ ఆఫ్ ఎక్స్ టు సాల్వ్ ఫర్ ద అన్నోన్ కాన్స్టెంట్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనము న్యూమరేటర్ ని మనం అయితే ఎక్స్పాండ్ చేసి అండ్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ని మనం అయితే కంపేర్ చేసుకుని అన్నోన్ కాన్స్టెంట్స్ అయితే కనుక్కుంటాం. సో ఇవి మనం ఎలా చేస్తామో కూడా మనము ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసినప్పుడు అయితే మనం చూద్దాం గైస్. సో ఇప్పుడు మనం ఇవి అయితే కనుక మనకు ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ అండ్ టిప్స్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్ అయితే కనుక ఒకటి చూద్దాం. ఫస్ట్ మెథడ్ లో లీనియర్. ఫస్ట్ మెథడ్ ఏంటి మనకు లీనియర్. సో లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే కనుక ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లం అయితే చేద్దాము. నెక్స్ట్ రిమైనింగ్ వాటికి వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ లో అయితే చేద్దాం గైస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. సో ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకుంటాం. క్వశ్చన్ లో చూసుకుంటే ఏమి ఇచ్చాడు 3x ప్లస్ 5 డివైడెడ్ బై x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 అయితే ఇచ్చాడు. సో ఇది మనకు లీనియర్ ఫ్రాక్షన్స్. సో లీనియర్ ఫ్రాక్షన్స్ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఫస్ట్ స్టెప్ ఫ్రాక్షన్స్ గా రాసుకోవాలి. 3x ప్లస్ 5 డివైడెడ్ బై x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 గా రాసుకుంటాం. సో దీనికి ఏమవుతుంది a/x-1 ప్లస్ b/x+2 అయితే అవుతుంది. సో మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయించారంటే ఈజీగా ఇక్కడ దీన్ని అయితే కనుక ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి. సో దీన్ని మల్టిప్లై చేసుకోండి, దీన్ని మల్టిప్లై చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అయితే వస్తుంది. సో ఇదైతే కనుక క్యాన్సిల్ అవుతుంది, దీనికి క్యాన్సిల్ అవుతాయి. మల్టిప్లై చేసుకుంటే 3x ప్లస్ 5 ఈక్వల్ టు ax+2 ప్లస్ bx-1. సో మనకు ఈ ఈక్వేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్ ఏ వాల్యూ కనుకోవాలి కాబట్టి ఈ ఎక్స్ ప్లస్ లో ఉన్న దాన్ని అయితే కానీ ఈక్వల్ టు 0 చేయండి. డినామినేటర్ లో ఉండేది x-1 ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఈక్వల్ టు 1 అవుతుంది. సో x ఈక్వల్ టు 1 అయితే కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 ఇంటూ 1 3 ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ x వాల్యూ 1 కదా 1 ప్లస్ 2 ప్లస్ b ఇంటూ 1 మైనస్ 1. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది సో 8 ఈక్వల్ టు a ఇంటూ 3 అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నీకు ఏ వాల్యూ కావాలి కాబట్టి a ఈక్వల్ టు 8/3 అయితే అవుతుంది. సో ఇలా మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 8/3 అయితే వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనకు b వాల్యూ కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము ఈ ఈక్వేషన్ కి. సో b వాల్యూలో b డినామినేటర్ లో ఉంది x+2 ఉంది. సో x+2 ఈక్వల్ టు 0 చేసామంటే x ఈక్వల్ టు -2 వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ -2 అయితే కానీ ఈ ఈక్వేషన్ లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది 3 ఇంటూ x 3 ఇంటూ -2 ఏమవుతుంది -6. నెక్స్ట్ +5. సో +5 ఈక్వల్ టు
ఇప్పుడు ఏ ఇంటూ -2 ప్లస్ -2 ప్లస్ 2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ బి ఇంటూ -2 -1. సో బి ఇంటూ -2 -1 చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూస్తే -1 ఈక్వల్ టు బి ఇంటూ -3 అయితే రావడం జరుగుతుంది. సో -3b ఈక్వల్ టు -1. సో మైనస్ కి పోతే మనకి ఏమొస్తుంది, 1 ఈక్వల్ టు 3b వస్తుంది. ఇప్పుడు నీకు బి కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది. సో బి ఈక్వల్ టు 1/3 అయితే అవుతుంది. సో మనకు ఏబి వాల్యూస్ చూసుకుంటే ఏ ఈక్వల్ టు 8/3, బి ఈక్వల్ టు 1/3, బి ఈక్వల్ టు 1/3. సో ఈ ఆప్షన్స్ మనకి ఎక్కడైతే ఉన్నాయో అవి అయితే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సో మనం ఇలా ఈజీగా అయితే కనుక ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. మీరైతే కనుక చేయాల్సింది ఏంటంటే ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి, దాని నుంచి మీకు ఇచ్చిన రేషనల్ ఫ్యాక్టర్ నుంచి మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ కి ఎలా రాసుకోవాలో చూసుకోండి. దాని నుంచి అయితే కనుక వాల్యూస్ అయితే కనుక నేను చెప్పినట్లయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్స్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేసుకోండి. సో మీరు ఇలా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా అయితే కనుక వీటికి ఇప్పుడు మనకు లీనియర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ x-1. సో ఇక్కడ ఏ వాల్యూ కనుకోవాలి కాబట్టి x-1 ఈక్వల్ టు 0 చేసుకుంటాం. నెక్స్ట్ బి వాల్యూ కనుకోవాలి కాబట్టి ఇక్కడ x+2 ఈక్వల్ టు డినామినేటర్ లేదంటే దాన్ని అయితే కనుక మనము 0 చేసుకున్నామంటే మనకి x వాల్యూ వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూలు వస్తాయి. సో ఇలా సింపుల్ గా అయితే కనుక లీనియర్ ఈక్వేషన్స్ అయితే కనుక ఇచ్చినప్పుడు మనం ఇలా అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో ఈ వీడియోలో మనం ఇలా ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్స్ లో అయితే కనుక గురించి అయితే మనము చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే కనుక రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తామో చూద్దాము. అలాగే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఇలా 1 by 1 అయితే కనుక వీడియోస్ అయితే నేను పెడతాను. మీరు అవైతే కనుక చూసి ఖచ్చితంగా అయితే కనుక ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు అయితే కనుక మిస్ అవ్వకుండా అయితే కనుక ఈజీగా అయితే నేర్చుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే కూడా వీడియో డిస్క్రిప్షన్ లో అయితే వీడియో కింద అయితే కమెంట్ పెట్టండి, నేను అయితే కనుక పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.